అదే బండి అది అందరికీ నాకు నమస్కారాలు. అన్న ఇక్కడ గల్లీలో ఒక 3 నెలల నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్డు మొత్తం ఏం లేదు, ఇక్కడ మొత్తం అంతంతా గుంతలు ఉంది. ఇక్కడ అంబైకి టచ్ ఉంది, ఆడ మొత్తం చెత్తకుండా ఉంటే దాన్ని మొత్తం క్లియర్ చేసేసి రోడ్ వేసేసి సిమెంట్ రోడ్ వేసి అది మంచిగా వేసారు. గల్లీలో పోయే దారిలో మొత్తము రోడ్ అంతా పలిపోయింది, గుంతలు. మొన్న కింద వాడు యాక్సిడెంట్ కూడా అయింది. చాలా ఘోరం పరిస్థితి అవుతుంది. ఇది చెప్పి 3 నెలలు అవుతుంది. ఇది ఓళ్ళు పట్టించుకో మానమానంలో లేడు. ఇక్కడ లీడర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉపయోగిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మరి ఇక్కడ ఈ సమస్య మాత్రం పరిష్కరిస్తలేరు. మరి రోజు వందల వాహనాలు పోతుంటాయి కదా, రోజు 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఖచ్చితంగా ఇద్దరు మొన్న అయితే ఒక ముసలామె పడిపోయి రక్తాలు వెళ్ళినాయి. మరి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదా అమర్పేటలో? మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. మరి మొన్ననే అన్ని కేసుకాలకి ఇక్కడ ఉంటే ఒక ఆమె చచ్చిపోయింది. మరి ఈడ కూడా చనిపోయేదాకా చూస్తారా? పాడి చనిపోయేదాకా చూస్తారా? చనిపోయినాక అందరూ వచ్చి సంఘీభావం స్పందించే బదులు చనిపోకముందే మరి ఇట్లా సమస్యలు పట్టించుకొని సమస్య పరిష్కరిస్తే ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు కదా. మరి ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినాం అధికారులకు, అయినా కూడా ఇవాళ చేపిస్తాం రేపు చేపిస్తాం అంటారు కానీ మరి సమస్య మాత్రము పరిష్కరిస్తలేరు. మరి అధికారులు మరి వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి. మరి చేయకపోతే చేయమని చెప్పు అక్కడ చేయకపోతే చేయమని చెప్పి లేకపోతే చేయమని చెప్పుర్రి. అంతేకాదు మరి ఖచ్చితంగా చేయాలి. లేని పక్షంలో మరి త్వరలోనే పెద్ద ఎత్తున ఇక ధర్నా కార్యక్రమం చేపడతాము. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది ఈ గల్లీలో పోనీక మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అధికారులకు తెలియజేస్తుంది.